శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవి అయి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, తేదీ తిథి వివరాలు, పూజా సమయాలు, అలానే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం రోజున మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి పూజ అని. అలానే కొంతమందికి ఇంటికే ఆనవాయితీ అనేది ఉండదండి. మరి మేము ఎలా చేసుకోవాలండి అమ్మవారికి పూజ అని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని, ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మీ వ్రతం చాలా ప్రత్యేకత ఉందండి. ఈ వ్రతానికి శ్రావణ మాసంలో వచ్చే పండుగలన్నిటిలో కల్లా వరలక్ష్మీ వ్రతం పండుగకి చాలా విశేషమైనటువంటి స్థానం అయితే ఉందండి. అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి. వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములలో ఒక అమ్మవారండి. వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన చాలా గొప్ప ఫలితాలు అయితే ఉంటాయి. స్త్రీలకు దీర్ఘసుమంగళిగా, అలానే సంతాన ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. అఖండ అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున జరుపుకోవాలి అని మన పురాణాల్లో అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఇంతటి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తేదీ తిథి వివరాలు తెలియజేస్తానండి. మనకి 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం మనకి పౌర్ణమి వచ్చేసి ఆగస్టు 9వ తేదీ అయితే ఉందండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే మనకి ఆగస్టు 8వ తేదీ అయితే శుక్రవారం ఉందండి. ఈరోజు చతుర్దశి తిథి అయితే మనకి 7వ తేదీన 1 గంట 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 8వ తేదీ 2 గంటల 5 నిమిషాలు శుక్రవారం రోజండి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల వరకు మనకి చతుర్దశి తిథి అయితే ఉంటుంది. చెప్పాను కదండి, మనకి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోవాలి. ఆ ప్రకారం 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం పండుగ ఆగస్టు 8వ తేదీ అయితే జరుపుకోవాలండి. ఇప్పుడు వెంటనే మీకు ఒక డౌట్ అనేది వస్తుందండి. ప్రతి సంవత్సరం మనము వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 2వ వారం జరుపుకుంటాం కదా. ఈ సంవత్సరం ఏంటండి 3వ వారం వచ్చింది. మరి ఈ 3వ వారం పూజ చేసుకోవచ్చా లేదా అంటే దీనికి కూడా నేను సమాధానం తెలియజేస్తానండి. ఏదైనా సరే మన పురాణాల ప్రకారం పండుగలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చేస్తున్నాము అంటే ఆ వ్రతకథ యొక్క సారాంశం మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఆ ప్రకారం మనకి ఈ వరలక్ష్మి వ్రతం వ్రతకథలో వచ్చేసి చారుమతికి రాత్రి స్వప్నంలో మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి కనిపించి స్వప్న సాక్షాత్కారం అందించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి స్వయంగా చెప్పారండి. ఆ ప్రకారం మనకి ఈ సంవత్సరం కొద్దిగా తిథులు రోజులు ఇవి తగులు ముగిలుగా ముందు రావడం వెనక రావడం ఇవన్నీ సహజమేనండి. కానీ మనకి ఇప్పుడేంటంటే 3వ శుక్రవారం అయితే వచ్చిందండి. ఆగస్టు 8వ తేదీనే వరలక్ష్మి వ్రతం పండుగ అయితే జరుపుకోవాలి. ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే కుదిరితే మీరు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. అంత ఉదయాన్నే పూజ చేయలేని వాళ్ళు ఉదయం 6 గంటల 53 నిమిషాల నుంచి 8 గంటల 27 నిమిషాల వరకు టైం బాగుందండి. తిరిగి ఉదయం పూజా సమయము ఉదయం 9 గంటల 8 నిమిషాల నుంచి 10 గంటల 29 నిమిషాల వరకు టైం బాగుంది. మధ్యాహ్నం కూడా ఉదయం పూజ చేసిన వాళ్ళు అమ్మవారికి మధ్యాహ్నం కూడా నైవేద్యం అన్నం కానీ ఏదన్నా నైవేద్యం నివేదిస్తారండి. మీరు ఏ సమయంలో నివేదించాలి అంటే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల లోపల పూజ చేసుకోవాల్సిన వాళ్ళు కానీ నైవేద్యం నివేదించవలసిన వాళ్ళు కానివ్వండి మీరు ఈ సమయంలో పెట్టుకోవచ్చు. సాయంత్రం తిరిగి పునఃపూజ తిరిగి ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ ఎప్పుడు చేసుకోవాలండి అంటే సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుంచి 8 గంటల లోపల మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి. ఇవండి మనకి పూజా సమయాలు. ఇప్పుడు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజైతే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటామండి. ముందు రోజు మీరు గురువారం రోజైనా చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు బుధవారం రోజైనా సరే మీరు ఇంటిని క్లీనింగ్ అనేది చేసుకోవచ్చండి. మీరు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా నీటిలో కల్లు ఉప్పు కానీ కొద్దిగా పసుపు కానీ వేసుకొని ఇంటిని శుభ్రం కనుక చేసినట్లయితే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది మీరు క్లీన్ చేసేటప్పుడు చేయండి. ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో ఆనవాయితీ లేదండి వరలక్ష్మి వ్రతం పూజ చేయడము. మరి మేము ఎలా చేసుకోవాలండి అంటే మనకి వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా అమ్మవారికి తోరణం కట్టడము, వచ్చిన ముత్తైదులకి తోరం కట్టడము ఇలాంటివి మనకి కొన్ని ఇంపార్టెంట్ భాగాలు అయితే ఉన్నాయండి. మీరు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మనకి పూజా పుస్తకంలో పూజా విధి విధానంలో ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో అవి మనం పాటించాలి. ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని నార్మల్గా దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన
సంబంధించినటువంటి అష్టోత్తరాలు చిట్టి గాజులతో కానీ మంగళకరమైన వస్తువులతో కుంకుమతో కానివ్వండి మీరు అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకొని ఆ రోజు ఒక ముగ్గురికి కానివ్వండి లేదా ఒక 5 మందికి కానివ్వండి మీ శక్తి మేరకు మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. ఏదైనా నైవేద్యం చేసి వచ్చిన ముత్తైదువులు కూడా మీరు ఇవ్వచ్చండి. మీరు ఈ విధంగా ఆనవాయితీ లేని వాళ్ళైతే చేసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న చేయడం మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనకి ఒకవేళ ఈ రోజు కనుక మిస్ అయితే కొంతమందికి పీరియడ్స్ వల్ల, కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ పడడం వలన కొద్దిగా ఆ రోజున పూజ అనేది చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటప్పుడు మనము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాలలో మనకి ఈ శ్రావణ శుక్రవారాలు చాలా శక్తివంతమైనవండి. ఈ శ్రావణ శుక్రవారాలలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు శ్రావణ శుక్రవారాల డేట్స్ అనేటివి చెప్తానండి. ఆ డేట్స్లో మీరు 3వ శ్రావణ శుక్రవారం 8వ తేదీని కనుక మిస్ అయితే మీరు మిగతా శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25వ తేదీ అయితే ఉందండి. 2వ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 1వ తేదీ ఉంది. 3వ శ్రావణ శుక్రవారం అంటే మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం. 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ. 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీ. ఈ 5 వారాలండి. ఇందులో వచ్చేసి మనకి 3వ వారం పండగ అయితే ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడం మిస్ అయితే మిగతా శుక్రవారాలు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చండి. ఇదండి ఓవరాల్గా అయితే వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన శివసుప్రియ వ్లాగ్స్ ఛానల్ ఈ సంవత్సరం నుంచి వరలక్ష్మి వ్రతం పూజా కిట్ అనేది సేల్ చేస్తున్నానండి. కేవలం ఒక 40 ఐటమ్స్ కన్నా ఎక్కువ ఐటమ్స్ అనేటివి ఓన్లీ పూజకి ఏవైతే మనకు ఉపయోగపడతాయో ఆ ఐటమ్స్ మాత్రమే నేను కిట్ రూపంలో క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్స్ అయితే నేను సేల్ చేస్తున్నాను. కిట్ కాస్ట్ వచ్చేసి 1450 రూపాయలు. షిప్పింగ్ అనేది ఫ్రీగా చేస్తున్నానండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. మీకు ఎవరికైనా సరే మీకు ఈ కిట్ డీటెయిల్స్ కావాలి అంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు కాంటాక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.